చీకటి పడితే అసలు మామూలు కోపం రాదు. ఎందుకో గాని డ్యూటీ టైం అయిపోగానే కథం. అసలుకి ఇక మనం వర్క్ ప్లేస్‌లో అస్సలు ఉండబుద్ది కాదు. కాకపోతే ఏమైందంటే ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. కాబట్టికి వర్క్ చేసే వాళ్ళకి లైటింగ్ లేదనేసి మన బండిని ఒక అర్ధగంట సేపు అక్కడ ఉండమని చెప్పారు. ఆల్రెడీ మనం కాంక్రీట్ అన్‌లోడ్ చేసేసాము. ఇప్పుడు చూడండి సంపులో మీదికి వీళ్ళు మూతలను అచ్చులు పోస్తున్నారనమాట. వీటి మధ్యలో పెట్టేసుకొని ఇందులో రాడ్డుని ఇట్లా చేసేసుకొని పెట్టేసుకుంటారనమాట. మనకి ఇది పెద్దగా ఐడియా లేదు. మనకి ఏదైనా తెలియకపోతే 100% తెలియదని చెప్తాను. ఎందుకంటే తెలవని దాన్ని తెలిసిన నేను చెప్పలేను నేను. ఎందుకంటే నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఇప్పుడు ఈ రాడ్డుతో మొత్తం ఇది చేసేసి ఇప్పుడు ఇందులో కాంక్రీట్ వేస్తారనమాట. కాకపోతే ఇది మనకి ఇంతకుముందు మనం పోసామన్నమాట మన బండితోని. కాకపోతే ఈరోజు మళ్ళీ మన వర్క్ ప్లేసుల్ని ఎక్కడైతే వీటికి సంబంధించిన కావాలో అక్కడనే వేసేసుకుంటున్నారు. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది కదా. ఇది చూడండి అసలు ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో అసలు మామూలుగా ఉండదు. మినిమం దుబాయ్ రేంజ్లో ఉంటుంది. అంటే అట్లా కాదు, మామూలు కొంచెం నీట్గా ఉంటుంది. ఆ బిల్డింగులు అవేనా బాగుంటుంది అన్నమాట. చూడండి వాళ్ళు కాంక్రీట్ వేసేస్తున్నారు. కానీ మస్తు ఉంటుంది ఇటు సైడ్ లొకేషను. దీన్ని గెస్ట్ హౌస్ అని అంటారనమాట. నేను మొత్తం ఈ సైడ్ గురించి ఒక పెద్ద వీడియో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.